హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూలై నెల జీతాలు, పెన్షన్లు ఈరోజు వీరి అకౌంట్‌లో జమ. తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే నిన్నటి ఈవినింగ్ వరకు బిల్లులన్నీ కూడా ఏవైతే బిల్ అండ్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ 99% వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకున్నాయి. అలాగే ఈరోజు ఉదయం నుంచి బిల్లుల్లో కదలిక వచ్చి ఈక్వల్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరుగుతుందనమాట. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల, ఉపాధ్యాయుల జీతాలు, పెన్షన్లు ఈసారి ఒకటో తారీఖునే జమ కావడం అనేది విశేషంగా మారింది. జీతాల బిల్లుల ప్రాసెసింగ్ సమయాంతర వివరాలు. సో, జీతాల బిల్లుల స్థితి నిన్న రాత్రి నుంచి ఉద్యోగుల జీతాలు, బిల్లులు ప్రాసెసింగ్ చేయడానికి ముందడుగు పడింది. ఈ బిల్లులన్నీ కూడా ఈకోబేస్ సిస్టమ్‌లోకి ఎంటర్ చేయబడి ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో వాటికి బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ చేయబడతాయి. సో, మొత్తానికి ఈరోజు ఉదయం 11 గంటల సమయం నుంచి బిల్లుల ప్రక్రియ అనేది పూర్తయి ఉద్యోగుల జీతాలు ఖాతాలో జమ కావడం అయితే ప్రారంభం అవుతుంది. సో, ఉపాధ్యాయుల జీతాల విషయంలో చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులు తమ జీతాలు సమయానికి అందుకోవడం పట్ల వారు సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తారు. ఈసారి ప్రక్రియలో అనవసరం జాప్యం లేకుండా నివారణలో ప్రత్యేక శ్రద్ధ అయితే ప్రభుత్వం చూపుతోంది. పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్, పెన్షన్ బిల్లుల ప్రవాహం. పెన్షన్లు బిల్లు కూడా నిన్న రాత్రి నుంచి ఈక్యూబర్ సిస్టమ్‌లోకి చేరడం జరిగింది. సో, ఈ బిల్లులన్నీ కూడా ఉదయం 10 గంటల తర్వాత బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ చేయడం జరిగింది. జమ అవుతున్న పెన్షన్లు ఉదయం 11 గంటల సమయం నుంచి పెన్షన్లు తటస్థంగా ఖాతాలోకి జమ అవ్వడం అయితే మొదలవుతుంది. పూర్తి స్థాయిలో పెన్షన్లు జమ కావడానికి ఇంకా సమయం పడుతుంది. అంటే 2, 3 తేదీలలో అయితే పూర్తి స్థాయిలో జమ అవుతాయి. సో, మరింత సమయం అనగా గంటల్లోపు పెన్షన్లు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని అయితే ఆశిస్తున్నారు. ఉద్యోగులు మరియు పెన్షన్ల ఆనందము. ఈ నెల 1 తారీఖున జీతాలు మరియు పెన్షన్లు అందుబాటులోకి రావడం, 3 తారీఖుకే జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అవుతాయని అయితే సమాచారము. ఉద్యోగులు మరియు పెన్షన్లు తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం కోసం అనుకూలంగా అయితే మారింది అని అయితే అంటున్నారు. గత కొన్ని నెలలుగా జీతాలు, పెన్షన్ల జమలో ఆలస్యం జరగడంతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్న ఉద్యోగులు ఈసారి సమయానికి చెల్లింపులు జరగడంపై సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెన్షనర్లు తమ ఖాతాల్లో సమయానికి డబ్బులు చేరడంతో అనిశ్చితో తొలగిందనైతే చెప్తారు. సో, ప్రభుత్వం చేపట్టిన చర్యలు. ఈకుబెట్ ద్వారా సమర్థవంతమైన నిర్వహణ. ఈ సిస్టమ్ ద్వారా అన్ని బిల్లులను సాధ్యమైనంత త్వరగా ప్రాసెస్ చేయడం అయితే జరిగింది. నిబంధనలకు అనుగుణంగా బ్యాచ్ నంబర్స్ అలాట్ చేయడము, జీతాల బిల్లు, పెన్షన్ బిల్లు ఖాతా జమ చేయడం త్వరితగతిన అయితే పూర్తయిందనే చెప్పవచ్చు. సమయానుకూల చెల్లింపులు. ఇక చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఈసారి 1 తారీఖే చెల్లింపులు పూర్తి చేయడం ద్వారా నెమ్మదిగా నమ్మకాన్ని అయితే పెంచుతుందనే చెప్పాలి. ఇది ఉద్యోగులు, పెన్షన్ల పట్ల బాధ్యతాయుతమైన చర్యగా అయితే భావించబడుతోంది. మొత్తంగా ఈ నెల చెల్లింపుల ప్రక్రియని సజావుగా సాగడం ద్వారా ఉద్యోగులు, పెన్షన్లు ఆర్థిక భద్రతను పునరుద్ధరించుకున్నారని చెప్పవచ్చు. ప్రభుత్వం కూడా ప్రముఖ పథకాల నిర్వహణలో పురోగతి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. తరువాతి నెలలో కూడా ఇలాంటి సమయానుకూల చెల్లింపులు జరగాలని ఉద్యోగ పెన్షనర్లు ఆశిస్తున్నారు. కొన్ని బిల్లుల పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా బిల్లులైతే కొన్ని బ్యాచ్ నెంబర్ అలాట్ అవ్వడం జరిగింది. సో, ఒక పోల్ కండక్ట్ చేయగా బ్యాచ్ నెంబర్ అలాట్ అని అయితే చెప్తున్నారు. సో, ఈ విధంగా పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి మరొక బిల్లు 2612 అనే బ్యాచ్ నెంబర్‌తో అలాట్ అవ్వడము జరుగుతోంది. కర్నూలు సర్వీస్ పెన్షన్ ఈ-కుబేర్ అలాగే మరికొన్ని బిల్లులు కూడా ఈ-కుబేర్ స్టేజ్‌కు చేరుకోవడం స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఇక్కడైతే బిల్లు బ్యాచ్ నంబర్ అంతా కూడా ఈ-కుబేర్ స్టేజ్‌కి చేరుకోవడం జరుగుతుంది. ఇక మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్‌కి అయితే చేరుతున్నాయి. సో, ఈ విధంగా బిల్లులన్నీ కూడా ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్ అంటే ఇక మనకు ఆహ్, దాదాపుగా బిల్లులైతే ఈరోజు భారీగానే జమ అవుతాయని అర్థము. సో, చూసుకోవచ్చు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచయితే ఈక్వైర్ స్టేజ్‌కయితే చేరింది. సో, ఇది ఒక
చిత్తూరు సంబంధించి ఎస్టీఓ బిల్ అనమాట. సో, పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈకుబేర్ అనేది చూపిస్తుంది. సో, ఈకుబేర్‌కెళ్ళినటువంటి బిల్లులన్నీ కూడా మరి కాసేపట్లో బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అవ్వడము, జమ కావడం జరుగుతుంది. కాకినాడ ఫ్యామిలీ పెన్షన్ బిల్లు స్టేటస్ చెక్ చేయగా కూడా ఈకుబేర్ స్టేజ్‌కైతే చేరుకున్నట్టు సమాచారము. మళ్ళీ ఈ విధంగా చీరాల ఫ్యామిలీ పెన్షన్ బిల్లు కూడా ఈకుబేర్ స్టేజ్‌కైతే చేరుకున్నాయి. విశాఖపట్నం ఈకుబేరు, అలాగే కడప పెన్షన్ ఈకుబేర్ స్టేజ్‌కి చేరుకోవడం జరిగింది. అలాగే వాకాడు ట్రెజరీ, తిరుపతి డిస్ట్రిక్ట్ పెన్షన్ బిల్లులు ఈకుబేర్ స్టేజ్‌కైతే చేరుకుంటున్నాయని సమాచారం అయితే అందుతోంది. పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే స్క్రీన్ పైన చూడవచ్చు. అలాగే మరికొన్ని బిల్లులు కూడా పాలకొల్లు ఎస్టీఓ పరిధి అయితేనేమి, విజయవాడ అయితేనేమి, ఇక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్ సంబంధించి కూడా బిల్లులు ఈక్వల్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరుగుతుంది. సో, మొత్తానికి ఈ నెల బిల్లులన్నీ కూడా మనకు 31వ తేదీ నైట్ వరకు చూసుకున్నట్లయితే బిల్లులు అప్పటి వరకు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్న బిల్లు కూడా ఒక్కసారిగా 9 గంటల ఆ ప్రాంతానికి గూడా అప్పటి వరకు ఆహ్, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకున్నాయన్నమాట. తర్వాత 1వ తేదీన మనం చూసుకున్నట్లయితే ఉదయం ఈ బిల్లులన్నీ పురోగతి కనిపించి బిల్లులలో సో, చాలా వరకు బిల్లులు ఈ కుబేర్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది. అలాగే ఈ బిల్లులన్నీ కూడా మళ్ళీ ఇందులో నుంచి ఆల్మోస్ట్ మనకు బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్‌మెంట్ అవుతున్నాయి. సో, మొత్తానికి 1వ తేదీనే జీతాలు, పెన్షన్‌లు భారీగా అయితే జమ కానున్నాయి. సో, ఇప్పటికే చాలామంది ఉద్యోగులు 1వ తేదీన జీతాలు, పెన్షన్‌లు జమ అవుతూ ఉండడంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెన్షనర్స్‌కు సంబంధించి పెన్షన్ అమౌంట్ అనేది అవసరం కోసమైతే నిధి ఉపయోగపడుతుంది కాబట్టి పెన్షనర్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో, ప్రభుత్వం ఈ విధంగా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పకుండా ఎప్పటికప్పుడు జీతాలు, పెన్షన్‌లు సో, వారికి 1వ తేదీన సో, వీలైతే 30 లేదా 31 తేదీనే జమ చేసినట్లయితే సో, ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి ఒక మంచి శుభ పరిణామం అయితే అని చెప్పవచ్చు. సో, ఏదేమైనా జూలై నెల జీతాలు మరియు పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అయితే అందిస్తూనే ఉంటాను. సో, ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.